నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని బ్రహ్మదేవం దొరువులపాలెంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పామాయిల్ కంపెనీ ముంగే సిఎస్ఆర్ నిధులు 43 లక్షల రూపాయలతో దొరువులపాలెం హైస్కూల్ డిజిటల్ ల్యాబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే బ్రహ్మదేవంలో 38 లక్షలతో నిర్మించిన 2 గదుల్లో కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ముంగే కంపెనీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ల్యాబ్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ ఖర్చులు లేకుండా సోలార్ యూనిట్లు బిగించడం శుభపరిణామన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన జీఎస్సీ నియామకం ప్రక్రియ పకడ్బందీగా జరిగి 16,000 మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు పొంది సంతోషంగా పనిచేసుకోవడం చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడుల సాధనలో యువమంత్రి నారా లోకేష్ బ్రాండ్ గా నిలుస్తున్నారని కొనియాడారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి అసలు మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. దాదాపు 70 కోట్ల సిఎస్ఆర్ నిధులతో ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో 94 నుంచి ఇప్పటిదాకా 1,96,000 మందికి రిక్రూట్మెంట్ జరిగింది. 1,96,619 మంది. మొన్న 16,000 చిల్లర మందికి ఉద్యోగాలు ఇచ్చాం. దేనికి ఎందుకు అంత కడుపు మంట అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నారు? అర్హత లేని వాళ్ళు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుకని ఉన్న పొరుగు పోయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా అంతా మేము చేసామని చెప్పుకుంటారు. అది ప్లాన్ చేసింది తెలుగుదేశం టైంలో. 5 ఏళ్ళు పడుకోబెట్టింది మీరు. ఈ 2 ఏళ్లలో ఫాస్ట్గా పూర్తి చేసింది మేము. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కేంద్రంలో ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు. ఇవన్నీ చూసి వచ్చుకోలేకపోతున్నారు. ఏదో ఒక కారణం లేకుండా మేము ధర్నా చేస్తాము, లోకేష్ బాబు మీద ఏదో ఒకటి మాట్లాడటం మీ పొరుగు పోతుంది. ఉద్యోగస్తులు మాట్లాడుండారు. వాళ్ళు ఆ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుండారు. ఒక అమ్మాయి మాట్లాడింది, పర్ఫెక్ట్గా కౌంటర్ ఇచ్చింది. మీకు చూసి సిగ్గుపడాలి మీరు. అది కాకుండా ఏదంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నోరు బారేసుకుంటే లోకేష్ బాబు ఈరోజు ఒక బ్రాండ్. ఇతర దేశాలకు పోతే ఒక మినిస్టర్ కుర్రోడు పోయి లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చే పరిస్థితికి వచ్చాడు.